ఏ హాయ్, నా పేరు చింటూ. నీ పేరేంటి? మనకి పేర్లు కూడానా? ఐఎమ్ జస్ట్ మేక. కూల్. మీరు ఫీమేల్ కదా, మరి అదేంటి ఇక్కడ? ఫర్టిలిటీ ఏజ్ అయిపోయింది. ఓ, ముదిరిపోయిన మాంసమా? అంత టేస్ట్ కూడా ఉండదేమో. హా? సరే, నీ ఏజ్ ఎంత? ఐఎమ్ జస్ట్ 1 year old అమ్మా. యూత్ యూత్. ఓ, లేత మాంసమా? కొరుక్కొని కొరుక్కొని తెగ తింటారు. చాలా లైఫ్ చూద్దాం అనుకున్నాను, అంతలోనే ఇలా. కనీసం 1 year లైఫ్ అయినా చూసావు. నేనైతే మా పిల్లల్ని డెలివరీ చేసిన గంటకే కుక్కలు బీక్కొని తినేసాయి. ఓనర్స్ వచ్చినోడు టైంకి లేడు. సర్లే, మా ఆయనతో అయినా కొన్ని మంత్స్ హ్యాపీగా గడుపుదాం అనుకునే లోపే ఆయన్ని పక్క టౌన్కి అమ్మేశారు. ఇంకా పిల్లల్ని కనే స్తోమత లేని నన్ను ఇక్కడ ఇచ్చేశారు. సో సాడ్ అండి. ఇంక చేసేదేముంది? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై డే అండ్ ఐఎమ్ హ్యాపీ నౌ. నేనైతే మా మందులో ఒక అందమైన పిల్లని లవ్ చేశా. అంటే 1 side అనుకోండి, బట్ ధైర్యం తెచ్చుకొని చెప్దాం అనుకున్న లోపే తెచ్చి ఇక్కడ పడేశారు. మొత్తానికి వర్జిన్ లానే పోతున్నా. ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఊరుకో పోతులా ఉన్నావు, ఏడోకు. కాదండి, అంటే మనం ఏదో ఒక రోజు పోతామని తెలుసు, బట్ ఎంతో కొంత హ్యాపీ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటుందిగా. అవునులే, ఆ విషయంలో మీరు అదృష్టవంతులేండి. అవును, నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఉన్నాడు, పెద్ద పోతేష్ అని. మా మందులో పెద్ద బాడీ బిల్డరు. మా ఆడమేకలన్నీ వాడికే ఫ్లాట్ అవుతుండే. వాడు నా కోసం జానిస్తాడు. ఇన్ఫాక్ట్ 5 days బ్యాక్ ఇచ్చేసాడు. అయ్యో, ఏమైంది? సమ్మక్క సారక్క జాతరకి పక్కూరు నుండి మా ఓనర్ దగ్గరకు వచ్చి ఒక మేకని అడిగారు. వాళ్ళు మా మందులో నన్నే సూటిగా చూస్తున్నప్పుడు నా ముందుకొచ్చి నిల్చున్నాడు పెద్ద పోతేష్. ఇంకా వాడి పర్సనాలిటీని చూసి యు ఆర్ హైర్డ్ అని వాడినే తీసుకెళ్ళిపోయారు. యు హ్యాడ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ చింటూ. మిస్ యురా పోతేష్. అవును, మనకి లైఫ్ పర్పస్ అంటూ ఏమి? లైఫ్ పర్పసా? వీళ్ళ ప్రకారం మందంగా తయారై ఒక 30 మందికి సరిపోయేలా బాడీని మెయింటైన్ చేయడమే మన లైఫ్ పర్పస్. ఇదంతా కాదు కానీ మన మేకలు కూడా ఒక డెడికేటెడ్ ప్లానెట్ ఉండాలండి. అందులో మనం ఈ మనుషులను మేపి రోజుకొకరిని కోసుకొని తినాలి. అవన్నీ ఊహించుకోవడానికే బాగుంటాయి. అయినా మరీ అతిగా ఆలోచిస్తున్నావు చింటూ. తగ్గు. సర్లే, అయినా అసలు వీళ్ళు మనల్ని ఎందుకు తినాలి? మనలాగా ఆకులు అలమలు తింటూ బతికితే ఎంచక్క అందరం కలిసి హ్యాపీగా జీవిస్తాంగా. ఓ, అదో పెద్ద ఎర్లీ మ్యాన్ ఎవల్యూషన్ ప్రాసెస్లే. అయినా దేవుడు క్రియేట్ చేసిన ప్రతిదానికి ఏదో ఒక అర్థం ఉంటుంది చింటూ. పోయిన జన్మలో ఎన్ని పాపాలు చేశామో ఏమో, అందుకే ఈ జన్మలో ఈ రూపమేమో. మేబీ మన సిన్స్ అని మనతో పాటే అంతమై నెక్స్ట్ జన్మలో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తామేమో. అబ్బా, చచ్చే ముందు కూడా ఎంత పాజిటివిటీ ఇచ్చారండి. అన్నట్లు మీకు దైవభక్తి ఎక్కువ అనుకుంటాను. అవును, నీకొకటి తెలుసా? మనుషుల్లో మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారని. అంతెందుకు, మా ఓనర్ కూతురికి నేనంటే చాలా ఇష్టం. మాది 3 years బాండ్. ఇప్పుడు కూడా నన్ను మటన్ కొట్టోడు తీసుకుని వస్తున్నప్పుడు తను చాలా ఏడ్చేసింది. కానీ తను కూడా ఆపలేదు కదా. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేరుకునేది ఇక్కడికే అని తనకి కూడా తెలుసు కాబట్టి. ఏంటో ఏమో. అదిగో నా టైం వచ్చేసింది. అన్నట్లు మీరు ఇందాక చెప్పిన దేవుడి తీరి బాగుంది మేక గారు. నెక్స్ట్ జన్మలో అయినా ఈ మనుషుల్లా పుట్టాలని కోరుకుంటున్నా. ఉంటా మరి, ఇక సెలవు. చెప్పాను కదా చింటూ, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని. అయినా ఈ మనుషుల్లా ఏం పుడతావులే కానీ వాళ్ళు ముద్దుగా పెంచుకునే పెంపుడు కుక్కలా పుట్టాలని కోరుకో. లైఫ్ సుకోని ఉంటుంది. యా, అవును, కరెక్టే. గుడ్ బై మరి.